జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఏపీలో ప్రెస్ మీట్ కూడా పెట్టుకోనివ్వట్లేదు. మన అతిథి కార్మూరి రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రిట్ క్యాప్ మాజీ చైర్మన్. రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి జూనియర్ ఎన్టీఆర్ల ఆవేదన ఏమిటి? అసలు నిజంగానే వాళ్ళకి అక్కడ ఏపీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఒక్క నిమిషం వాళ్ళని కూడా పరిచయం చేసేస్తాను. డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రైట్, మాట్లాడండి. కొమ్మినేని గారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికైనా రాజకీయాల్లో లేడు, రాజకీయాలకి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అప్పుడు ప్రచారాల్లో పాల్గొన్నారు. తర్వాత ఆయన రాజకీయాలు పూర్తిగా మానేయటం కూడా జరిగింది, దాదాపు అక్కడ కనపడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఒక మూవీ రిలీజ్కి సంబంధించినటువంటి అంశంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే అనంతపూర్, మరి ఆయన ఆ విధంగా మరి ఆయనని దూషించి మాట్లాడటం, మరి ఆయనే కాకుండా తల్లిని కూడా దూషించి మాట్లాడటం అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ ప్రభుత్వమే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి అనుగుణంగా అదే విధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి విషయాలు, ఇప్పుడు ఎలాంటి జోక్యము, ఎలాంటి సంబంధాలు లేనటువంటి వ్యక్తుల్ని మరి ఈ విధంగా బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు మరి దాన్ని ఖండించడానికి కూడా అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఖండించినా కూడా మరి ఖండించడానికి కూడా వాళ్ళ పర్మిషన్స్ లేవు, ప్రెస్ మీట్లు పెట్టడానికి పర్మిషన్స్ లేవు. అక్కడ మాట్లాడితే మళ్ళీ కేసులు, మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు వచ్చేసి తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే ఏ విధంగా ప్రజల గొంతు నొక్కుతున్నారు అనేటువంటి దానికి అదొక నిదర్శనం. ఇప్పుడు వాళ్ళ నాయకుడు లేదా వాళ్ళ అభిమానులు వాళ్ళు మరి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి జరిగిన సంఘటనలు ఎమ్మెల్యే మీద ఖండించి ఆయన పబ్లిక్ గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ని వాళ్ళు రేజ్ చేస్తా ఉన్నారు. ఆ డిమాండ్ ని రేజ్ చేసేటువంటి హక్కు చట్ట ప్రకారం ఎవరికైనా ఉంటది, అది ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి సంఘటన. కానీ ఆ యొక్క హక్కులు కూడా కాల రాస్తూ మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని మరి అనగదొక్కేటువంటి ప్రయత్నం, లేదా జూనియర్ ఎన్టీఆర్ మీద అక్కసు వెలబుచ్చుకోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 7 ఎన్నికల్లో ఆయన వచ్చి మరి ప్రచారాలు ఈ మధ్యకాలం చేయలేదనో, లేదా వీళ్ళకి దూరంగా ఉన్నారని, ఆయనకు నచ్చక దూరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాజకీయాలు. దాన్ని కూడా రాజకీయం చేసి కుటుంబాన్ని బజారు ఆయన నచ్చక కాదు, తర్వాత ఆయన్ని పక్కన పెట్టేశారనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. అప్పుడు 2009 ఎలక్షన్ల తర్వాత యాక్సిడెంట్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ మహానాడుకు కానీ వాటికి కానీ రానివ్వలేదు. సో ఓవరాల్గా అయితే ఈ ప్రెస్ మీట్కి ఇట్లాంటి పరిస్థితి మీరే కాదు, ఇతర ఎవరైనా సరే ఎదుర్కొనే పరిస్థితి రావడం అనేది ఆశ్చర్యం. అందులోనూ తెలుగుదేశంలోనే ఉన్న, తెలుగుదేశం అభిమానిగానే ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఈ పరిస్థితి రావటం చాలా మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు. కానీ అదైతే పద్ధతి అయితే కాదు. అంతే కదా రాజశేఖర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి ఒక్కటి రాజకీయంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయంగా తీసుకొని కక్ష సాధింపు చర్యలు చేయడం, లేదా అబాసు పాలు చేయడం, అవమానపరచడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ఎమ్మెల్యేల మంత్రుల ప్రవర్తన ఎలాగుంది, వాళ్ళ తీరు ఎలాగుంది, ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, అవమానాలు ఏ విధంగా, మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా అవమానపరుస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అర్థం చేసుకుని వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపరాష్ట్రపతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద కూడా ఆశలు పెట్టుకుంటుందా? బీఆర్ఎస్ వారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో కూడా విమర్శించారు. సో ఈ పరిస్థితిలో ఏం జరగబోతోంది? ముందుగా విఠల్ గారు చెప్పండి, బీజేపీకి సంబంధించి మీ వాదన ఏమిటి? తెలుగు వారంతా ఒకటి కావాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ,
రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించే ముందు, సరే వారి ఇండియా కూటమి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ఇవాళ తెలుగు ప్రైడ్, తెలుగు రాష్ట్రాల అభ్యర్థి న్యాయమూర్తి మనందరం సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నిజానికి ఈ పని ఎప్పుడు చేయాలి సార్ కొమ్మినేని సార్? ఆ అభ్యర్థిని ప్రకటించే కన్నా ముందు తెలుగు ప్రాంతానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలని అందరినీ పిలిపించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నేను ప్రకటించబోతున్నాను, మీ మద్దతు కావాలి అని అడగాల్సి ఉండే. ఎవరినన్ను అడిగారా సార్? రాత్రికి రాత్రి వచ్చినటువంటి పేరు అది ఏకపక్షంగా. అది కూడా ఇవాళ అడిగితే మద్దతు ఇస్తారా బీజేపీ వాళ్ళు? కాదు, మీరు చెప్పే తమాషాగా ఉంది. అడిగితే మద్దతు ఇస్తారా? మీది జాతీయ పార్టీ. అందుకే అడిగితే మద్దతు ఇవ్వరు కాబట్టి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళ తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. తెలుగు నేనేమంటున్నా సార్, చాలా సూటిగా చెప్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళ బీజేపీని బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ దేశంలో ఉపరాష్ట్రపతికి ఒక ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి, దట్టు దక్షిణ భారతానికి సంబంధించినటువంటి, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తిని వల్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్ర అభ్యర్థిని పెట్టింది. మరి వీళ్ళు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి ఇంత మాట్లాడుతుంది, మరి బీసీ అభ్యర్థిని ఏకపక్షంగా మద్దతు ఇవ్వచ్చు కదా. అనేక సందర్భాల్లో ఏకగ్రీవం చేసిన సందర్భాలు, ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవం చేసిన సందర్భాలు దేశంలో కోకొల్లలు ఉన్నాయి. మరి బీసీ అభ్యర్థిని ప్రకటించకుండా నాన్ బీసీ అభ్యర్థిని ప్రకటించి ఇవాళ తెలుగు రాష్ట్రం అని చెప్పేసి, తెలుగు ప్రైడ్ అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరు సమర్థిస్తారు సార్? కొమ్మినేని సార్, నిజంగా వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ ఎంబీసీ అభ్యర్థిని గెలిపారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. కాంగ్రెస్ ఆవిడ అల్కాలంబ మహిళా అధ్యక్షురాలు డైరెక్ట్గా చెబుతున్నారు, బీహార్ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ పడిపోద్ది, చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తారంటున్నారు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు గారి గురించి సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా కొంత పాజిటివ్గా మాట్లాడారు. సో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో కూడా తరచుగా కాకపోయినా 2-3 సార్లు నేను విన్నాను, చంద్రబాబు గారిని కాస్త పొగుడుతున్నట్లనండి, ప్రశంసిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. సో ఏమైనా చేంజ్ రాబోతోందా బీహార్ ఎలక్షన్ తర్వాత? మీరు బీజేపీ ఓడిపోతే ఆయన వెళ్ళిపోతాడా? చంద్రబాబు మీద కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందా? ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ తోటి వెళ్ళాడు, మీతోటి వెళ్ళాడు, ఒరిజినల్గా కాంగ్రెస్ అయినప్పుడు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. సో ఈ పరిణామం మీద మీ వ్యాఖ్య ఏమిటి? అఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినట్టున్నారు, అయినప్పటికి కూడా వాళ్ళు అట్లా సుదర్శన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు, చంద్రబాబు గారు సీనియర్, ఆయన ఆలోచిస్తారని. నిజంగా ఆలోచించే పరిస్థితి ఉందా సార్? రేవంత్ రెడ్డి గారు ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రియ శిష్యుడు, అందరికి లోకమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆలోచిస్తారు, చంద్రబాబు గారిని పొగుడుతుంటారు. అది సహజమే. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు నిత్యం పొగుడుతూనే ఉంటారు. వారి డైరెక్షన్ లోనే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో పాలన కొనసాగించబడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. సరే, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అనేక రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మళ్ళీ ఆ పొరపాటు చేస్తారని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తోటి ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీ తోటి పోయినప్పుడు, యూపీఏతో పోయినప్పుడు వారికి అనేక రకాల చేదు అనుభవాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పొరపాటు చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. అయితే ఒక చిన్న ప్రశ్న, మీరెందుకు చంద్రబాబుని విమర్శించారా లేక ప్రశంసించారా? రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారికి మధ్య అనుబంధాన్ని మీరు ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు గారిని మిత్రపక్షంగా ఉన్న మీరు విరకాటంలో పెట్టినట్టు అనిపించట్లా? అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉంటాయి కదా సార్, రాజకీయ సంబంధాలను మేము అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు, గురు శిష్యుల అనుబంధం ఉంటది కదా. రాజకీయాలకు అతీతంగా అనుబంధం ఉంటది, రాజకీయాలు వేరు, అనుబంధాలు వేరు. ఇప్పటికి కూడా అనుబంధం ఉండొచ్చు, తప్పే ఉంది సార్. సో దాని ఎఫెక్ట్ ఆయనే నడుపుతున్నాడని చెప్పారు కదా, చంద్రబాబే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని చెప్పారు కదా మీరు, అందుకని అడుగుతున్నారు. ప్రజలు అనుకుంటున్నారు, తప్పేం చెప్పలేదు. ఒక్క నిమిషం ఈయనేది అడుగుతున్నాడు మిమ్మల్ని. చెప్పింది కరెక్ట్. చంద్రబాబు కంట్రోల్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కావాల్సిన సపోర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా నడిపిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ను కూడా నడిపిస్తున్నాడు కాబట్టి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ నడిపిస్తుందని విఠలన్న చెప్పాడు. అది భావం. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారిని కూడా అట్రాక్ట్ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు? మరి రేవంత్ రెడ్డి విఠలన్న చెప్పిందని అట్లా తిప్పి చెప్తే ఎట్లా సార్? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు అట్రాక్ట్ చేశాడని చెప్తున్నాడు విఠలన్న.
రేవంత్ రెడ్డినే చంద్రబాబు నాయుడు ఆయన కంట్రోల్లోనే నడుస్తున్నాడని చెప్తుండు. మీరు మళ్ళీ దాన్ని ఇప్పుడేంటి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్పష్టంగా అక్కడ ఇప్పుడు నిన్న అడిగారు ఇదే తెలుగు వ్యక్తి అన్నప్పుడు, మరి పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ చేశారు కదా ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో అసలు ఢిల్లీలో ఆయనకు శ్మశానానికి స్థలం ఇచ్చారా, లేకపోతే కనీసం పార్టీ ఆఫీస్లోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురాని ఇచ్చారా అని కూడా మేము క్వశ్చన్ వేసాం, చాలాసార్లు అడిగాం. ఇప్పుడు కూడా సమాధానం లేదు. మీకు తెలుగు ఇదంతా చంద్రబాబు నాయుడు బుక్లే కనిపించట్లే, తెలుగు ప్రైడు, తెలుగు నాడు, తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేదంతా తెలంగాణ అభివృద్ధికి శత్రువులు అదంతా ఇక్కడ ఈయన లంక బిందెలు ఉన్నాయని వచ్చామంటే అక్కడేమో నిధులు ఉన్నాయని వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం అంతా సేమ్. మీకు కొంచెం లాంగ్వేజ్ అటు ఇటుగా ఇద్దరు సేమ్ మాట్లాడుతున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఏదైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అని చెప్పేసి ఏదైతే వస్తున్నారో ఇద్దరు కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తులే, రెండు కూటములు నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక గమ్మతైన విషయం సార్, మాట్లాడద్దు కానీ మీడియాలో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. అభ్యంతర కదా పదజాలంగా సార్. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఒక జడ్జిమెంట్ గురించి సార్. 1995లో ఒక యువ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారికి నేను సహాయం చేశానని సార్, అంటే ఆయనకు సపోర్ట్గా మేము నిర్ణయం తీసుకున్నాం మన రీతిగా మాట్లాడడం జరిగింది. మీడియాలో వచ్చిన సమాచారం సార్, ఇది నా వ్యక్తిగత సమాచారం కాదు. కాబట్టి నేనేమంటాను, నేను అప్పుడు ప్రభావితం చేశాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రభావితం చేశాను కదా అంటే నేను ఆ జడ్జిమెంట్ చేసినప్పుడు నేను కూడా ఇచ్చాను సార్. ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇచ్చాడే సార్. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి, ఆ రోజు నేను సాయం చేశాను కాబట్టి ఈ రోజు సాయం చేయాలని అభ్యర్థించారు చంద్రబాబు గారు. అదే నేను అంటున్నాను సార్. అంటే ఆ రోజుల్లో నేను ప్రభావితం చేశాను కాబట్టి ఈ రోజులో ఆ ప్రభావం నాకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఆశపడడంలో అది కంప్లీట్గా అంటే జడ్జిమెంట్లోనే ప్రభావితం చేసే విధమైనటువంటి మాటలుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు అంటే ఒకటి ఏ పార్టీని సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించేసి ఇప్పుడు సరే ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఈ రెండు అంటే యూపీఏ అనే వాళ్ళం మనం. ఈ రెండు కూటములు ఇండియా కూటమి ఉన్నప్పుడు ఆ రెండు కూటములు అభ్యర్థిని ప్రకటించినప్పుడు మాకు బలం ఉందని ఎన్డీఏ కూటమి వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు. మరి ఇండియా కూటమి ప్రకటించినప్పుడు మిగతా ఏదైతే పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు మేము కావచ్చు, లేకపోతే జగన్ గారి పార్టీ కావచ్చు, లేకపోతే డిఎంకే పార్టీ కావచ్చు, అంటే అన్నా డిఎంకే కాదు అన్నా డిఎంకే పార్టీ కావచ్చు. ఇప్పుడు అన్నా డిఎంకే కూడా బీజేపీ నుంచి విడిపోయింది, అక్కడ లేదు. అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, లేకపోతే ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ గారు కలుస్తారంటే కదా అసెంబ్లీ, అదే సార్ నవీన్ పట్నాయక్ గారు కావచ్చు. ఇలాంటి అన్ని పార్టీలతోటి ఒకటి కన్సల్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థిని కాంగ్రెస్ తిట్టిన తర్వాత చిల్లర పార్టీ నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ కన్సల్ట్ కావాల్సింది ఉండే, నేను నా గురించి కాదు. ఇప్పుడు మిగతా పార్టీల పేర్లు చెప్పినా కదా సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నది, లేకపోతే అన్నా డిఎంకే పార్టీ ఉన్నది, లేకపోతే నాది మన ఏది ఒరిస్సాలో చౌతాలా గారి అంటే మీరేం చేయబోతున్నారు? రాహుల్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, తెలుగు వాడికి మద్దతు ఇవ్వండి అని, తెలంగాణ అందులో తెలంగాణ బిడ్డకి మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు సార్. నేను ఏమంటున్నా అంటే స్పష్టంగా నిన్న మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మా నాయకత్వం కేసీఆర్ గారు పిలిచి మాట్లాడినప్పుడు తప్పకుండా దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. కానీ ఈరోజు అంటే ప్రధానమైనటువంటి సమస్య మా తెలంగాణలో ఉన్నది యూరియా కొరత సార్. ఇప్పుడంతా కూడా ఎలక్షన్ కంటే ముఖ్యంగా యూరియాతోటి చాలామంది రైతులు యూరియాతోటి అరగోసపడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే సార్, కేంద్రం ఏమో మేము యూరియా ఇచ్చినా అని చెప్తుంది. నేను రామచంద్రరావు గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో యూరియా స్పష్టంగా ఇప్పటికీ 7.32 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ అంటే 7,32,000 మెట్రిక్ టన్ల యూరియా ఇక్కడికి వచ్చింది అన్నారు. మరి యూరియా రైతులకు దొరుకుతలేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఫస్ట్ మీకు రెండు బత్తాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధం ఏంటి? మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టినట్టు సార్. మాకు రైతులు ముఖ్యం సార్. మాకు నేనేమంటానంటే ఈ రోజు మీరు చేయాల్సినే చేయకుండా ప్రతిసారి ఎలక్షన్లే మాట్లాడుకున్నామంటే అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి యూరియా, కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు మీరు బీజేపీకి ఓటే రాధాకృష్ణకి ఓటేస్తారా? నేనేమంటున్నా అంటే ఈ రోజు యూరియా బ్లాక్ మార్కెట్ అవుతుంది సార్. నేను చెప్పేది సబ్జెక్ట్ అది కాదు సార్, ఎలక్షన్ గురించి కాదు. యూరియా ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ అవుతుంది. కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు కేంద్రం నుంచి యూరియా వచ్చిందంటారు, రాష్ట్రంలో యూరియా దొరకలేదు. కాబట్టి నేనేమంటున్నా ఫస్ట్ రైతులకు యూరియా అందించాలి. యూరియా ఇవ్వకుండా అంటే నేనేమంటున్నా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, మీకు ఒక మాట చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పటికి దాదాపుగా అంటే 20 నెలల కాలంలో 4 సార్లు ఆ రేషన్ కార్డుల అప్లికేషన్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు సార్ రేషన్ కార్డులు. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు సార్. కాబట్టి నేను ఏమంటే ఈరోజు యూరియాను కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సరే ఎలక్షన్లు ఉంటూనే ఉంటాయి సార్. మనం ఈ రోజు కాదు సార్, 9వ తారీఖు ఉంది సార్. ఈ రోజు ప్రజెంట్ మనకు కావాలి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు సార్. ఆల్రెడీ మాట్లాడారు కదా. నెక్స్ట్ ఈ రోజు కావాల్సింది ఏంటంటే యూరియా సార్. బ్లాక్ మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకుంటారు. కాబట్టి అట్లా కాదు, ఉపరాష్ట్రపతిగా ఈయన ఎన్నుకుంటే బీసీ రిజర్వేషన్లు కూడా సానుకూలత వస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సార్. మీకు ఒక స్పష్టంగా చెప్తున్నాను సార్, ఆయన మాట్లాడితే ఒక తలకాయకు తోకకు మీరు అన్నారు కదా మోకాలకు బోడగుండు ఏదో యూరియా గురించి మాట్లాడిన కాదు సార్. యూరియా ఎందుకు మాట్లాడారు సార్? మేము బరాబర్ మాట్లాడతాం. ఎలక్షన్ రాష్ట్రపతి ఎలక్షన్లకు మాకు సంబంధం కాదు. కొరత గురించి మాట్లాడదు కొరత దానికి ఉపరాష్ట్రపతి ఇది కూడా అట్లాగే అంటున్నారు. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను సబ్మిట్ తీసుకున్నాను. ఒకటే చెప్తున్నాను సార్, నేనేమంటున్నా అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సార్ మేము మీరే అన్నారు మాకున్నాయి 4 ఓట్లు సార్, అవి ఎవరికి వెళ్ళని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మేము సంబంధించి సార్ బీసీ రిజర్వేషన్ ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత నేను ఏమంటానంటే ఏ విధంగా 2 అంశాలు సార్, రెండే పాయింట్స్ సార్. ఎందుకంటే ప్రజలకు కన్ఫ్యూజన్ మనం గురిచేయాలి. నేనేమంటున్నానంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటప్పుడు గతంలో కూడా వేరే రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ పంపించారు. మేము కూడా 2018లో బీసీ రిజర్వేషన్ బిల్లును పంపించినాం 34% ఉండాలని. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేనేమంటున్నానంటే ఈరోజు మీరు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఏమన్నా సవరింపు దిశగా చర్యలు ఉపరాష్ట్రపతిలో మీరు ఓటేయండి అప్పుడు మీరు అన్నట్టు బోడగుండు మొఖాలే ఉన్నా సార్. ఆయన కోటేరు ఈయన కోటేరు కాదు సార్. నేను ఏమంటున్నానంటే అడుగుతాం సార్, ఉపరాష్ట్రపతి బిల్లు మీద సంతకం పెడతారా? సంతకం ఎవరు పెట్టాలి? బిల్లు మీద సంతకం ఎవరు పెట్టారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు సార్. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ రాగానే చంద్రబాబు బయటకు వస్తాడు అన్నట్టే ఉన్నా సార్. అల్కేలంబ గారు అన్నదే నేను అంటున్నా సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ వన్ సార్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి చట్టసభలో ఏదైతే పార్లమెంట్లో చట్టసభ ద్వారా ఆ రోజు 1994లో పివి నరసింహారావు గవర్నమెంట్ ఏదైతే చేసిందో, ఏదైతే తమిళనాడు 9th షెడ్యూల్లో చేర్చిందో ఆ విధంగా చేస్తేనే అవుతుంది. ఆ విధంగా కేంద్రం మీద ఏమైనా ఒత్తిడి ఇచ్చిర్రా? చరణ్ గారు చెప్పండి, ఏంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు రిజర్వేషన్లకు ముడిపెట్టడం కానీ, లేదా తెలుగువాడు కాబట్టి వేయాలని అనటం కానీ, ఇప్పుడు విఠల్ గారు వీరు రాకేష్ గారు ఇద్దరు మాట్లాడిన దాని మీద మీరు ఇచ్చే సమాధానం ఏమిటి సార్? ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నారో వారు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థి కాదు, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ప్రతిపాదించారట కదా ఆయన. సార్ బయటికి చాలా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంటది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మద్దతు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అరే అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి మద్దతు కూడా అడిగారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన మద్దతు అడిగారు. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకుల మద్దతు అడిగారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం కేరళ కావచ్చు, అదేవిధంగా బీహార్ లో కొన్ని ఓట్లు ఉంటాయి కాబట్టి వారిని అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించారు కాబట్టి వారి మద్దతు కోరడంలో తప్పుందా సార్? మద్దతు అడుగుతాం. అదే కాకుండా ఇక కేటీఆర్ గారు అయితే ఇక ఆయన ఓట్లు వేస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేస్తేనే ఏదో రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి కాదు మీరు అడ్డం మీరు మాట్లాడుతున్నప్పుడు అడ్డం పడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా, ఆయన చెట్టక ముందే మీరు అనకముందే అడ్డం పడి మీరు మాట్లాడండి చరణ్ గారు. ఉపరాష్ట్రపతి ఓటాడితే యూరియాకు లింక్ పెడతారట. అంటే రేపు యూరియాకు సంబంధించి ఇప్పటికీ కేంద్రం మీద ఆల్రెడీ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ప్రియాంక గాంధీ గారు మాట్లాడి మా ఎంపీలంతా కూడా మాట్లాడారు. నడ్డా గారికి చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. కేంద్రము అదేవిధంగా ఏదైతే జూలై మాసంలో 6,60,000 మెట్రిక్ టన్నులు ఇస్తానని చెప్పేసి 4,30,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. ఆగస్టు మంత్ లో 3,50,000 మెట్రిక్ టన్నులు రావాలా, 1,70,000 మెట్రిక్ టన్నులు రావడంతో ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా ఎంపీలతో కూడా పోరాటం, మీ ఎంపీలు ఏమన్నా మాట్లాడరా నాకు అర్థం కాదు. యూరియా గురించి పార్లమెంట్ లో మీరు పోరాటం చేసినా, కనీసం పోరాటం చేసినా మీరు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎంపీలు పోరాటం మీకు రైతుల గురించి మీరు అదే రైతుల పేరు మీద రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి?
ఏమన్నా అర్థం ఉందా? మీరు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, అందరం కలిసి పోరాటం చేయాలి కదా. ఏది మీ పార్లమెంట్ మీది ఒకటి లేఖ రాసి దుర్పుడు అయిపోతే ఏమన్నా మీరు కాక యూరియాకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కు ఏదో లింకు పెట్టినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. మరి మీరేమో దానికి పెట్టారు కదా, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కి ఉపరాష్ట్రపతి ఎన్నికి మీరు పెట్టారు. సార్ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తా ఉంది. బీసీని మేము రాధాకృష్ణన్ గారు పెట్టినాం బీసీ కాబట్టి, రేపు తమిళనాడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి రాధాకృష్ణన్ గారు పెట్టారు. భారతీయ జనతా పార్టీ మీద బీసీలకి ప్రేమ ఉందా? బీసీల మీద ప్రేమ ఉంటే మరి జగదీష్ ధంకర్ గారిని ఎందుకు తీసేసారు? జగదీష్ ధంకర్ గారిని ఆనాడు చేసిందే జాట్లకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉద్యమం జరుగుతా ఉంది కాబట్టి, హర్యానా, ఉత్తరప్రదేశ్, అదే పంజాబ్ లో లాభం జరగాలని చెప్పేసి ఆనాడు ఉపరాష్ట్రపతి జగదీష్ ధంకర్ గారు పెట్టారు. ఇప్పుడు కూడా బీసీ రాధాకృష్ణ గారు ఎందుకు పెట్టారు? అదే మీరు చూస్తా ఉన్నారు సార్, పార్లమెంటు సంబంధించిన తమిళనాడు ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము సింగోలు పెట్టినా మాకు ఓట్లేని చెప్పేసి అమిత్ షా గారు తమిళనాడులో ప్రచారం చేసిండు. ఇప్పుడు కూడా తమిళనాడు ఎలక్షన్ లో రాధాకృష్ణ గారిని మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉపరాష్ట్రపతి చేస్తా ఉన్నాం కాబట్టి, రేపు తమిళనాడులో మాకు ఓట్లేని చెప్పి అడిగే ప్రయత్నంలో భాగంగా రాధాకృష్ణ గారిని పెట్టి ఇప్పుడు ఎంబీసీ అని బీసీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది తప్ప బీసీల మీద వారు విఠల్ గారు అడిగిందని మీరు సమాధానం చెప్పాలి. విఠల్ గారు 2 పాయింట్లు, కీలకమైన పాయింట్లు 2 చెప్పారు. మేము ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన అభ్యర్థిని పెట్టాము, మీరేమో నాన్ బీసీని పెట్టారు, మీరు ఒక పక్క బీసీ రిజర్వేషన్ అంటూ ఈయన ఎట్లా పెడతారని ఒకటి అడిగారు. చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాలన చేస్తున్నారని అన్నారు. మరి చంద్రబాబు గారిని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్కి అంటే సుదర్శన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లు వేయించగలరా? ఈ 2 ప్రశ్నలకి సూటిగా మీ దగ్గర ఏమైనా సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్న మా పార్టీ నాయకుడా, మాకేం సంబంధం సార్? తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, వారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నారు, వారు ముఖ్యమంత్రిగా. అదే కాకుండా వారి మద్దతు ఉపసంహరించుకుంటే ఏకంగా ఎన్డీఏనే కూలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి 16 మంది ఎంపీలు ఉన్నారు, జేడీయూకు 12 మంది ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మరి నవ్వుతారు, అట్లాంటి చెప్పమాని ఆంధ్రప్రదేశ్ ఆ విషయం మాట్లాడితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఆ విషయం దయచేసి సార్ తెలుగు లెగసీ అని, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు కాబట్టి, తెలుగు ప్రాంతానికి సంబంధించి ఉపరాష్ట్రపతి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి మద్దతు కూడా కోరినాం. వైఎస్ఆర్సీపీ మద్దతు కోరినాం, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ మద్దతు కోరినాం. తెలంగాణ సార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 61 ఓట్లు. ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం చూస్తే ఒక ఇబ్బంది వస్తుంది కదా మీకు. ఉదాహరణకి కాంగ్రెస్ ఎంపీలు తమిళనాడులో ఉన్నారనుకుందాం, కొద్దిమంది ఉన్నారు కదా, మరి వాళ్ళు తమిళ ప్రైడ్ ప్రకారం తమిళ ఆయనకే వేయాల్సి వస్తుంది కదా. డిఎంకే మొత్తం వాళ్ళ అలయన్స్ పార్టీ కదా సార్, డిఎంకే అలయన్సే. కానీ ఇప్పుడు తమిళ ప్రైడ్ అన్నప్పుడు అక్కడ నిలబడిన ఆయన తమిళియన్, సిపి రాధాకృష్ణన్ బీజేపీ ఆయన, మరి ఆయనకి వాళ్ళు వేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు 2 సార్లు ఎంపీగా ఉన్నారు సార్. సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, వారు జస్టిస్ గా మాత్రమే పనిచేసి గౌరవనీయ వ్యక్తి, ఎవరికి అభ్యంతరం లేదు. అందుకే వారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సార్. దయచేసి మేము అడిగే వాళ్ళం కాకపోవచ్చు కాక, తను లెగసీ చాలా సంవత్సరాల కాలం పాటు న్యాయ వ్యవస్థలో పనిచేసింది కాబట్టి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి, ఇండియా కూటమి సెలక్షన్ చేసింది కాబట్టి అట్లాంటి క్యాండిడేట్ మద్దతు అని చెప్పి కోరుతా ఉన్నాం. రాధాకృష్ణన్ గారు 2 సార్లు ఎంపీగా పనిచేసారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఎవరు కూడా మద్దతు ఇవ్వరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం, భారతీయ జనతా పార్టీ నేపథ్యం ఉంది. అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి నేపథ్యం లేదు కాబట్టి, ఇండిపెండెంట్ కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మద్దతు ఇస్తారా ఇయర్ అనేది ఇక వాళ్ళ ఇష్టం, మేము వాళ్ళ విజ్ఞత మేము వదిలేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మద్దతు కోరిన మాట వాస్తవం. మద్దతు ఇస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. కానీ పరిస్థితి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గెలిపితే మీకున్నది 8, 10 ఉంటాయి అనుకుంటా మహా అయితే. అది మిగతా మెజారిటీ ఓట్లన్నీ నాన్ కాంగ్రెస్ ఉన్నట్లున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 ఓట్లు ఉన్నాయి సార్. లక్ష్మణ్ గారు కూడా తెలంగాణ నుంచి అంటే 61 ఓట్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి మాకు 3 ఎంపీలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం లోక్సభ నుంచి మొత్తం 11 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 ఎంపీలు ఉన్నారు. ఒక రాజ్యసభ అంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి 9 ఓట్లు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 2 ఓట్లు, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 4 ఓట్లు మాత్రం ఉన్న పరిస్థితి. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి, తెలుగు నేపథ్యం ఉంది కాబట్టి, న్యూట్రల్ క్యాండిడేట్ కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మద్దతు ఇస్తారా ఇయర్ అనేది మీ ఇష్టం. అదే కాకుండా యూరియాకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ముడి పెట్టడం కూడా కరెక్ట్ గా, ఎందుకంటే ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ కీలకమైన వ్యాఖ్య చేశారు. ఎన్డీఏకి మద్దతు ఇచ్చే దిశగా వెళ్తున్నారని చెప్తున్నారు.
యూరియా ఎట్లయినా కేంద్రం ఇస్తుంది కాబట్టి ఆయన భారతీయ అన్నారు. జనతా పార్టీ మద్దతు ఇవ్వాలని కాదు చరణ్ మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం చరణ్ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత దీని మీద ఉంది. ఎన్డీఏ మద్దతు ఆయన చెప్పాడు కదా మీరు సమాధానం, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పండి. ఎన్డీఏ దిశగా మీరు వెళ్తున్నారనేది ఆయన అభియోగం. ఆయన ఏదైనా టీడీపీ తోటి కలిసి ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మాకు. అంతేనా? నేనేమంటున్నా అంటే రేపు పొద్దుగాల ఇప్పుడు తెలుగు ప్రైడ్ అది అని మాట్లాడి మా దగ్గర ఓట్లేవు తూచ్ అనేది కూడా రేపు పొద్దుగాల అనొచ్చు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేనేమంటాను రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా అండర్ కంట్రోల్ ఆఫ్ బీజేపీ కింద పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన ఏ అభ్యర్థిని పెట్టినా ఇప్పుడు చాలా తెలివిగా 60 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి అని చెప్తున్నాడు. నేనేమంటా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. తమాషా ఏంటంటే చంద్రబాబు గారేమో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీతో సంబంధాలు పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి ద్వారా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారనేది ఈ వీళ్ళ విమర్శ. అదంతే సార్, నిన్న స్టేట్మెంట్ తీసుకోరు. నేనేమంటాడుతున్నా, నిన్న రేవంత్ రెడ్డి గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ప్రైజ్ కు ఆ రోజు కోట్ చేసి దాంట్లో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ గా ఆరోపణ చేసిర్రు. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడుతుంటే కూడా ఇట్లనే తిట్టిరా అన్నారు. ఆయన తిట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా? కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా మొన్న ఏదో మీటింగ్ లో జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి బిల్డింగ్ ను హైటెక్ సిటీ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టిరని చెప్పి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆయన మద్దతు ఇస్తుంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కిందనే ఇంకా పనిచేస్తున్నట్టు మా రాష్ట్ర స్వతంత్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు మాకు అనిపించట్లేదు. మొన్న చూసిన మంకంచర్ల ప్రెస్ మీట్ అవుతుంటే ఒక దిక్కు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి కింద ఇద్దరు మంత్రులు పనిచేసినారు ఢిల్లీలో పెట్టినప్పుడు. సార్ వీళ్ళిద్దరు కలిసి చర్చలు జరిపి మీటింగ్ లో కూర్చున్నారేమో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగ్గురు కలిసి. సార్ నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గానే కావాలంటే మీకు పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. హైటెక్ సిటీ బిల్డింగ్ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా నిరంతరం చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్వస్థాలతో కాపాడుతారు, ఆయన మీడియా కూడా ఈయన కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. సూపర్ ట్రాక్ ఫోటోలు ఉంటే సూపర్ ట్రాక్ ఉంటాయి ఎందుకు బతకాల్సి మీద వెళ్తారు. నేనేమంటారు అంటే నీ దగ్గర మా దగ్గర చెప్తాను మేము స్టేట్మెంట్ మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ అమెరికాలో సాక్షి కమిషన్ లో కేసు అయింది అదాని మీద, ఎందుకు చంద్రబాబు నాయుడు కేసు పెడతలేని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే మేము. అరే మీరు భలే మరి చంద్రబాబు అమెరికా కేసు కూడా మేమే చేస్తున్నాం. మరి కాదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అల్కాలాంబా గారు మీ జాతీయ మహిళా అధ్యక్షురాలు గారు చంద్రబాబు గారు బీహార్ ఎలక్షన్ తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్తో కలుస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. దాంతో అవి ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఏపీలో జరిగిన ఈ ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడకుండా మిగతాయని మాట్లాడుతున్నారు కాబట్టి జనరల్గా అనుమానం వస్తుంది. అది సమస్య. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఫస్ట్ బీజేపీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే పాత వైస్ ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు, ఆయన ఎందుకు రిజైన్ చేశారు? ఎందుకు మధ్యలో అది చెప్పి జగదీప్ ధంకరా? ఓకే ఓకే. ఈయన ఎప్పుడో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఎప్పుడు అట్లా అంటారు. అది తప్పు, అది తప్పు, అది తప్పు. అట్లా కాదు, అది ఏదో గొడవ అయింది, ఆయన రాజీనామా చేసి ఆయన వాళ్ళు యునానిమస్ గా కావాలన్నప్పుడు అధికార పార్టీ ఫస్ట్ ప్రపోజ్ చేయాలి, వాళ్ళు చేయలేదు. అపోజిషన్ పార్టీ కూడా వాళ్ళు కూడా ఏకపక్షంగానే విడుదల చేశారు కానీ వాళ్ళు అదర్ దాన్ యూపీఏ అదర్ దాన్ ఎన్డీఏ వాళ్ళు జరుపుకోలేదు. ఓవరాల్ గా ఏంటంటే ఇద్దరు దొందే అని తేల్చారు. నాడు హైటెక్ సిటీలో నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్య అభివృద్ధిని అడ్డుకుంటున్న రాక్షసులని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. మూసీలో గోదావరిని పారిస్తామని కూడా అంటున్నారు. విఠల్ గారు చెప్పండి, ఎవరు తెలంగాణకు సంబంధించి శత్రువులుగా ఉన్నారు? అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు? అలాగే గతంలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారట. ఇది వేరే ఎవరో రాయలేదు, ఆయనకి మద్దతు ఇచ్చే పత్రికలోనే ఈ వార్త రావటం ఆసక్తికరంగా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే కదా ప్రతిపక్షం, ఎవరు అవహేళన చేసి ఉంటారు ఏం కదా? మీరైతే బీజేపీ కూడా అవహేళన చేసిందేమో. మరి అప్పుడు బీజేపీ ఆయన చంద్రబాబు గారితో ఉంది కాబట్టి అవకాశం లేదు. మరి ఏది ఇప్పుడు మీరు శత్రువులుగా మారారా తెలంగాణకి? విఠల్ గారు
యా సార్, ఇప్పుడు ఈ అంశం పైన మాట ఒక్క సెకండ్ మీరు వాళ్ళిద్దరు మాట్లాడిన మాట పైన నేను మాట్లాడదలుచుకున్నాను సార్. నేను ఏమంటున్నంటే ఉపరాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ ఎంబీసీని పెట్టింది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బీసీ నాయకుడు అయ్యారు. మరి ఎంబీసీ అధ్యక్షుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సపోర్ట్ చేయకుండా ఇవాళ నాన్ బీసీని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రాజకీయం చేయడమే సార్. నేను ఇప్పుడు ఒకళ్ళు నిజంగా వాళ్ళు బీసీ పెట్టాలంటే హనుమంతరావు గారిని పెట్టొచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా హనుమంతరావు గారు బీసీ నాయకుడు, రాజ్యసభలో అనేక అనుభవం ఉంది. వారిని బీసీ హనుమంతరావు గారిని మీ దత్తాత్రేయ గారిని కూడా పెట్టమని అడిగాడు కదా ఆయన. మీ పెట్టలేదు. ఇప్పుడు నాన్ బీసీని పెట్టి ఇవాళ తెలుగు ప్రైడ్ అంటే ఎవరు అంటారు సార్? రెండోది, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది, ముఖ్యమంత్రి అనుభవం ఉంది. వారు సలహాలు సూచనలు తీసుకుంటున్నారు చెప్పాను నేను. తీసుకుంటే సంతోషమే కదా సార్. గొంతు సవరించుకున్నారు, నాకు అర్థమైంది. విఠల్ గారు మీరు, నాకు అర్థమైంది, మీరు గొంతు సవరించుకున్నారు, సంతోషం. కానివ్వండి. అంటే అనుభవం రేవంత్ రెడ్డి గారికి అనుభవం అట్లా కాదు, మీరు ముందు చాలా ఘాటుగా మాట్లాడారు. రేవంత్ చంద్రబాబు సంబంధాన్ని చాలా తీవ్రంగా మీ మనసులో మాట అప్పుడు చెప్పారు. ఇప్పుడు పార్టీలో ఇబ్బంది వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేనప్పుడు తప్పేం కాదు. మీరు గొంతు సవరించుకోవడానికి నేను అర్థం చేసుకోగలను. పాత అనుబంధం ఉంటుంది కదా, పాత అనుబంధం ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు మీరు తెలంగాణ అభివృద్ధికి శత్రువులా? తెలంగాణ అభివృద్ధిలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాయి రెండు ప్రధాన ప్రతిపక్షాలు, మీరు బీఆర్ఎస్. ఇప్పుడు అభివృద్ధికి అడ్డం పడుతున్న వారు రాక్షసులు ఉన్నారు. ఆయన మీరు రాక్షసులా కాదా? మూసీ ప్రక్షాళన సార్, మూసీ నది ప్రక్షాళన కోసం వీళ్ళు ఎంత పెట్టారు సార్? 1,00,000 కోట్ల బడ్జెట్. బహుశా డిపిఆర్ తయారు చేసి ఉంటారు వాళ్ళు. 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి మూసీ ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? అందులో ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉందా? వాళ్ళు చెప్పేది ఏంటి? ఆ ప్రాంతంలో వ్యాపారాలు వస్తాయి, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. అభివృద్ధి వ్యాపారాలు వస్తే సంతోషం తప్ప ఎవరు అభివృద్ధికి వ్యతిరేకం కారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ముసుగులో 18 లక్షలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇవాళ 50,000కు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని 1,00,000 కోట్లు అక్కడ కూడా పెట్టారు. 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక 1,00,000 కోట్లు మూసీలో పోయాలనుకున్నదా? బీఆర్ఎస్ పార్టీ అంటే మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? కాదు, మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? చేసే హక్కు ఎవరికి ఉండదు. విఠల్ గారు, మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? హక్కు ఉండదు సార్. మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? 1,00,000 కోట్ల రూపాయలు పెడుతున్నారో, 1,00,000 కోట్లు ఎక్కడ పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు, దాని ద్వారా వచ్చే లాభం ఏంటో చెప్పాలి. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఓకే, రైట్. మాట్లాడండి చరణ్ గారు, చెప్పండి. ఈ హైటెక్ సిటీ అప్పుడు ఎవరు వ్యతిరేకించారు? మీ కాంగ్రెస్ పార్టీ కదా? కాదు, దీనికి కూడా సమాధానం చెప్పండి. ఒకటి, అభివృద్ధిని అడ్డుకుంటున్న రాక్షసులు ఉన్నారు మూసీ గురించి. 2, హైటెక్ సిటీని అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే ఆయన అంటున్నారా? ఏమిటి ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఎవరిని అంతల్చారు సార్? ఇప్పుడు మూసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కావాలని చెప్పేసి కేంద్రానికి కోరినమాట వాస్తవం. 1,20,000 కోట్లు అని చెప్పేసి అవాస్తవాలు ప్రచారం చేసేట్లేదు సార్. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు మేము అడిగింది. RRR కావచ్చు, మెట్రో రైల్వే రింగ్ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు, చాలా చాలా ప్రాజెక్టుల కోసం 1,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడిగినమాట వాస్తవం. మీరు గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పొచ్చు, సబర్మతి రివర్ ని మాత్రం మీరు బాగు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం మూసీని ప్రక్షాళన చేస్తేనే మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుందో అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అడుగుతున్నారు సార్? హైడ్రాను అడుగుకున్న హైడ్రా ద్వారా హైదరాబాద్ లో 2,000 చెరువులు ఉండాల్సిన హైదరాబాద్ లో 450 చెరువులు పరిమితమైంది. హైడ్రా ఏర్పడిన తర్వాత 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన భూములు కాపాడిన పరిస్థితి మనం చూసినాం. 13 పార్కులు, 20 సరస్సులను కాపాడింది హైడ్రా. హైడ్రా ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున ప్రాపగాండా క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. హైడ్రాని హైదరాబాద్ లో ఉన్న రాక్స్, లేక్స్ కాపాడదాం, ప్రకృతిని కాపాడదాం అంటే దాన్ని అడ్డుకుంటారు. మూసిని ప్రక్షాళన చేద్దాం దానికి నిధులు. రాక్షసులేనంటారా? వాళ్ళిద్దరు రాక్షసులే తెలంగాణ అభివృద్ధి. ఇప్పుడు ఇంకోటి సార్, మేము ఏం చెప్తా ఉన్నాం? మీరు మొన్న వైజాగ్ అమరావతికి మెట్రో విస్తరణకు 50% సబ్సిడీ అదే కేంద్రం భరిస్తూ 11,000 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణకు మెట్రో విస్తరణ మేము అడిగితే పీక్ టైంలో అదేవిధంగా ప్యాసింజర్స్ లేరని చెప్పేసి రిజెక్ట్ చేసింది మీరు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు.
ఏమన్నా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ 38 పైసలు మాత్రం ఇస్తూ ఒప్పందంలో బాగా 41 పైసలు ఇవ్వాలి, మా పైసలు మీ దగ్గర ఉన్నాయి ఎప్పుడు ఇస్తున్నా చెప్పి కాంగ్రెస్ ఒక్క నిమిషం దీనికి కూడా చరణ్ గారు బాగా మాట్లాడారు ఇప్పటివరకు, ఇంత బాగా. దీని ఒక్కదానికి సింపుల్ గా సమాధానం చెప్పండి. హైటెక్ సిటీని నాడు అవహేళన చేశారు అంటున్నారు, అప్పుడు అపోజిషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నేత, ఎం సత్యనారాయణరావు గారు లేకపోతే డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్. ఎవరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్య చేశారు సార్? ఆనాడు చాలా మంది కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసినాం. కమ్యూనిస్టులు అన్నారు, చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు అన్నారు, చాలా మంది అన్నారు. ఇప్పుడు సార్ అభివృద్ధి విషయంలో హైటెక్ సిటీ కట్టేటప్పుడు చాలా మంది అవహేళన చేసిరు. దానివల్ల సిటీ హైటెక్ సిటీ బిల్డింగ్ ఎవరు అవహేళన చేయలేదు. హైటెక్ సిటీ నేను కూడా హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టడంలో జరుగుతున్న అక్రమాల మీద హై రేటు ఇస్తున్నారు ఎల్ఎన్టీ వాళ్ళకని పీజేఆర్ గారు రోజు పోరాటం చేసేవారు. ఇప్పుడు ఆయన్ని మీరు తప్పు పడుతున్నారా? ఆ బిల్డింగ్ కట్టడం అనేది తప్ప హైటెక్ సిటీ మొత్తం ఎవరైనా కట్టారా? ఎవరైనా కడతారా? అయ్యే పని అనేది అట్లా పేరు పెడితే సిటీ అయిపోయినట్లేనా? అంటే రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, మీరు పదే పదే చంద్రబాబును పొగిడితే పొగుడుకోండి, పొగడదలుచుకుంటే, కానీ దానివల్ల ఆయనకే నష్టం అని చెప్పండి. లేదు మీ ఇష్టం. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో రాజశేఖర్ గారు తెలంగాణను హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినని చంద్రబాబు నాయుడు గారు అరే గతంలో చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటే కూడా తప్పని కూడా తప్పని నేను అంటలేదు. చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవడం తప్పంటున్నారు. కాదు ఔటర్ రింగ్ రోడ్డు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసి అయ్యేం చెప్పట్లేదు కదా. అసలు ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారికి బహుశా అప్పటికి ఆయన ఇంకా చిన్నపిల్లాడు అంటాడు. 1971లో తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ చుట్టూరు అనేక భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చారు. అటువంటివి గుర్తు చేసుకోకుండా ఒక బిల్డింగ్ కట్టిన అంతవరకు సంతోషం, నేనేం అభ్యంతరం పెట్టట్లా. ఆ బిల్డింగే మొత్తం సిటీ అంతా అయిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది కొంచెం మీకు ఇబ్బంది. అది సిటీ గురించి అమరావతిలో అడుగుతారు మాకేమైనా కట్టినావా అని చెప్పేసి. రైట్. అభివృద్ధి చేసిన వ్యక్తులు అభివృద్ధి చేసిన చెప్తారు, అభివృద్ధి చేయని అంటే ఇందిరాగాంధీ కంటే చంద్రబాబే బాగా చేశాడని మీరు అంటున్నారా? ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ గారు ఆ మాట చెప్పట్లేదు, ఆ మాట ఎక్కువ సార్లు చెప్పట్లేదు కదా పాపం. చరణ్ అంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, నేను అడగదలసిన పాయింట్ అనుకోండి, అవహేళన చేశారు అంటే అవహేళన చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళేనా? అండ్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, అప్పట్లో అప్పుడు ఆయన ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడు మార్వాడి ఉద్యమం ప్రారంభమైంది, మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే ఓకే రైట్ రైట్. ఆనాడు కూడా హైటెక్ సిటీ వ్యతిరేకించిన వాళ్ళు, హైటెక్ సిటీని వ్యతిరేకించలేదు, హైటెక్ సిటీ బిల్డింగ్ నిర్మాణం మీద మాత్రమే. రైట్ ఓకే. నేనేమంటా ఒక్క నిమిషం, ఎవరు ఖమ్మం నుంచి ఎవరు? హనుమాన్ సింగ్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. ఎవరి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. నమస్తే అండి. నమస్తే. అక్కడున్న ప్రత్యేకంగా అందరికీ నమస్కారం అండి. సార్ నిజంగా మనిషి జన్మిత్రంగా రైతుగా ఉండడం చేసుకున్న పాపం అండి. ఏంటిది రైతుగా ఉండడం పాపం? రైతుగా అవతరించడం పాపం అంటారా? ఓకే. యూరియా ఒక చోట మాట నాయకుడు ఒక ఎస్ఐని వాళ్ళని ఫోన్ లో తిడతారు, సరే అది పక్క పెట్టండి. కానీ ఒక రైతు సిబ్బంది కాళ్ళు పట్టుకొని, పోలీసుల కాళ్ళు పట్టుకొని అధికారికి ఎట్ట వస్తుందో అనేది అది వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి చోట నాయకులు పైకి రావాలంటే, వినండి, మీలాంటి చోట నాయకులు పైకి రావాలంటే ఇలాంటి సమస్యలను మీరు కొంచెం ఎదుర్కోండి, వాళ్ళకి జవాబు చెప్పండి, మీరు రైతులు పోండి, వాళ్ళకి వాళ్ళ సమస్య చెప్పుకోండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అది మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాం, ఆల్రెడీ వీళ్ళు మాట్లాడారు కాబట్టి. రైట్, చెప్పండి. అభివృద్ధికి శత్రువులు అంటున్నారు, శత్రువులా మీరు? రాక్షసులా? రాక్షసుడు ఎవరు సార్ ఈ రాష్ట్రానికి? అందరికి గుర్తులేదు నాకు. అదే సార్ నేను ఏమంటున్నా, రాక్షసులు శత్రువులు అన్నారు. సారీ, శత్రువులు అన్నారు. శత్రువులు అన్నది ఎవరు సార్? శత్రువులు ఎవరు సార్? రాగానే మెట్రో రైలు ఏదైతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ క్యాన్సిల్ చేసిన శత్రువు ఈ రాష్ట్రానికి ఉన్న శత్రువు ముఖ్యమంత్రి గారే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా ఈ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని, ఈ రాష్ట్రానికి రోగం వచ్చిందని, ఈ రాష్ట్రం మొత్తం నేను పోతే, ఇక ఢిల్లీకి పోతే, దాని అప్పుకు పోతే నేను చెప్పులు ఎత్తుకపోవడం లెక్క చూస్తున్నారని ఈ రాష్ట్రానికి శత్రువు ఎవరు సార్? స్వయంగా ముఖ్యమంత్రి గారే కదా సార్, వేరేటోళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు నేను దివాళి మొత్తం అసలు లేవు, లంక బిందెలు ఉన్నాయని వచ్చినా, నేను లంక బిందెలు పట్టుకపోదామని వచ్చినా ఈ రాష్ట్రానికి శత్రువు ఎవరు సార్? ముఖ్యమంత్రి గారే.
ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఏదైనా చెప్పమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రా అవన్నీ చెప్పారు కదా సార్. ఇది హైడ్రా కూలగొట్టడమా సార్ అభివృద్ధి? చెరువు పునరుద్ధరణ లేదు సార్, అంత ఏ చెరువు పెద్దగా సార్ పోయేద్దాం పారు సార్, ఇప్పుడు ఈడికెంచి పోదాం పారి, ఏదైనా చెరువు పెద్దగా మేము బఫర్ జోన్లు క్రియేట్ చేసి వాటన్నిటికీ ఫెన్సింగ్ వేసి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చి కబ్జా చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన సోదరులు ఇల్లు కూడా ఉన్నది దాన్ని. దాని గురించి ఏమో హైకోర్టులో స్టే వచ్చేదాకా ఆగుతారు, పేదల ప్రజలైతే ఇల్లు అయితే కూలగొడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, మూసీ రివర్ అభివృద్ధి చేస్తా, గోదావరి నీళ్ళు పారిస్తా. గోదావరి మా పెద్దపల్లి దగ్గర ఉంది సార్, మా పెద్దపల్లి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికేం చేడికి రావాలంటే 200 కిలోమీటర్లు ఎట్లా పట్టుకొస్తారు సార్ గోదావరి? అంటే కాళేశ్వరం అదే నేనేమంటున్నానంటే ఏదైతే మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొస్తా అంటారు, కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చేది మేము కాళేశ్వరం కట్టితేనే కదా సార్ కొండపోచమ్మ దాకా నీళ్ళు వచ్చినాయి. కాబట్టి నేనేమంటే మల్లన్న సాగర్ అంటున్నారు కదా తప్పకుండా నేనేమన్నా శ్రీపాద ఎల్లంపల్లి కూడా మోటార్ ఆన్ చేయాలి చరణ్ గారు. మీకు మొత్తం 7 లింకులలో ఒకటే లింక్ గురించి మాట్లాడుతున్నాం, మిగతా లింకులని మోటార్లు పెట్టింది మేమే, కట్టింది మేమే. అంతకుముందు ఎక్కడ ఉంటే ప్రాజెక్ట్ ఉంటే చూపెట్టు అయిపోయింది సార్. ఏది పడితే మాట్లాడకండి అబ్బా సార్, అన్ని కామెంట్ చేస్తాను చేయాలి. వినపడదు అందరికీ సార్. నేను ఏమన్నా అంటున్నానంటే వీళ్ళు చెప్పేదేమో మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దయచేసి బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడకండి. నేనేమంటాను, విఠలన్న చెప్పిండు, విఠలన్న చాలా సీనియర్, మాకు కూడా పొలిటికల్ రాజకీయ క్లాసులు చెప్పినటువంటి విఠలన్న ఆ రోజు మేధావర్గం నుండే. నేనేమంటానంటే పార్టీ మారచ్చు కావచ్చు, పార్టీలో ఉండొచ్చు కావచ్చు, కానీ నేనేమంటానంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క లింక్ మాత్రమే ఏదైతే ఉన్నదో అది కూడా మేడి దగ్గర. ఇప్పుడు మరి పోలవరం దగ్గర ఎందుకు కాపర్ డ్యామ్ కూలిపోతే ఎందుకు బీజేపీలు మాట్లాడతలేరు, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాట్లాడతలేదు? నేనేమంటానంటే ఓన్లీ బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కక్షతోటి కేసీఆర్ గారి మీద ఏదో అబాండాలు వేయాలని చెప్పి తద్వారా మేము పెరుగుతామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా. సరే మరి మీరు ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతలు దానికి పైసలు తీసుకురాను రా, ఎవరు వద్దన్నారు? బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఒకసారి విఠల్ గారు దీని ఒకదాని సమాధానం చెప్పండి. ఆన్లైన్ గేమింగ్ వల్ల లక్షల మందికి ఉద్యోగాలు పోతాయనేది ఒక వాదన, గేమింగ్ బిల్ ఒకటి. 2 రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టడానికే మీరు ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 30 రోజులు జైల్లో ఉంటే అంటే కేజ్రీవాల్ దృష్టిలో ఉంచుకునో ఎవరిని దృష్టిలో ఉంచుకునో మీరు అట్లాంటి చట్టాలు తీసుకురావడం మీద చాలా మండిపడుతున్నారు విపక్షాలు. హేమంత్ సోరెన్ కూడా ఉన్నాడు, హేమంత్ సోరెన్ కూడా జైల్లో, హేమంత్ సోరెన్ ఉన్నాడు, జయలలిత కూడా జయలలిత కూడా ఉంది. ఆన్లైన్ గేమింగ్ తోటి కోట్లాది మంది వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. ఎంతో మంది ప్రతిరోజు కుటుంబాల పాలు అవాస్ పాలు అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అది నేరం సార్, అది ఆన్లైన్ గేమింగ్ నేరం. ఆ చట్టాన్ని స్వాగతించాలి. ఉద్యోగాలు పోతాయని అది ఇప్పుడు పని చేసి ఉద్యోగాల గురించి మాట్లాడద్దు. నంబర్ 2 సార్. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. మాకు అధికారికంగా కిషన్ రెడ్డి గారు రికార్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా ఇప్పుడు కూడా దొరుకుతాయి. తెలంగాణ ఇష్యూ కాదు, బిల్లు గురించి మాట్లాడండి. బిల్లు గురించి మాట్లాడండి. ఇవాళ వచ్చే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బిల్లా సార్? అది అందరికి వర్తిస్తుంది కదా. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సిబిఐని ఇప్పుడు కేజ్రీవాల్ అట్లాగే చేశారు కదా. ఎన్ని రోజులు 3-4 నెలలు పెట్టేశారు పాపం. అన్ని పార్టీలకు అతీతంగా ఉంటది కదా సార్ చట్టం అనేది. రేపు బీజేపీ ముఖ్యమంత్రి తప్పు చేసినా, బీజేపీ మంత్రి అవన్నీ అయ్యే పని కాదు, ఎవరు నమ్మరు అది సార్. ఒకటి ఆన్లైన్ గేమింగ్ 11 years అయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 years తర్వాత నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే ఈ చట్ట సవరణ ఏదైతే ఉన్నదో 3 నెలలు జైల్లో 1 month జైల్లో ఉంటే తీసాను సార్. 1 month జైల్లో అంటే ఆల్రెడీ పెట్టిరు కదా సార్. నువ్వు ఎవిడెన్స్ లేకుండా ఒక క్రిమినల్ కేసు ఆరోపణ చేయొచ్చు, దాంట్లో కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కానీ జైల్లో పెట్టచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అమిత్ షా గారిని జైల్లో పెట్టిరు, మొన్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మన చిదంబరం గారిని జైల్లో పెట్టిరు 100 రోజులు. కాబట్టి నేను ఏమంటానంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ గా నడిచేటప్పుడు మాటలు చెప్పండి దయచేసి, టైం అయిపోయింది సార్. ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ 30 రోజులు జైలు ఏదైతే ఉందో దీని మీద విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. చర్చ పెట్టకుండా ఒకటినే బిల్లులు పాస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసేటప్పుడు కూడా చర్చ చేశారు. కాబట్టి కేంద్రము చట్టం చేసేటప్పుడు అదేవిధంగా ప్రతిపక్షాలకు అవకాశం, ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకోకుండా బిల్లులు పాస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఇంకా విస్తృతంగా చర్చ అయినట్టు పకడ్బందీ చట్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు 30-20 రోజుల సంబంధించి జైలు జీవితం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా మాత్రం ఎందుకంటే ఈడీ, సిబిఐ, ఎన్నికల ట్యాక్స్ అడ్డగోలుగా ఉపయోగిస్తుంది దేశంలో
చట్టాలను వాడుకొని భారతీయ రాజకీయ లబ్ధి జరుగుతా ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ భావించి మాత్రమే వ్యతిరేకించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 400 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇట్లా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయలేస్తారు అన్ని హామీలు. అన్ని హామీలు నెరవేర్చినాం. గుడ్ రైట్. డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, విఠల్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.